ఒక ఊర్లో ఒక ఇంట్లో ఒక ఆదుర్ద చుట్టం వచ్చిందట. ఆ ఇంట్లో పెద్ద మనిషి ఉన్నది. ఇక పోతా 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 టైం అవుతుందంటే ఇంట్లో పెద్ద మనిషి ఉన్నది. దూరం పోవాలి కదా బిడ్డ, ఇక మరి అన్నం కాకపోయా ఎట్లా మరి ఇంత సలన్నం ఉన్నది తినిపోతావా అన్నదట. ఎందుకు పెద్దవా సలన్నం పెట్టి సలన్నం తింటా ఉడకన్నం అయ్యేదాకా ఉంటానడట. అట్లే మధుసూదనాచారి గారు పోయినసారి వచ్చి బాగానే ఇచ్చారు కానీ ఇప్పటి సంగతి ఏందో ఇప్పుడు చెప్పమంటే లేకపోతే ఈయనే కట్టేస్తామన్నట్టుగా మాట్లాడింది. ఇప్పుడు సంతోషం, ఇది వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి తప్పకుండా డెవలప్మెంట్ కావాల్సిందే. వారు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు శాసనసభ స్పీకర్గా అయినా కూడా ఇక్కడ మీ ఎమ్మెల్యే కాబట్టి డెఫినెట్గా ఆ తపన చూపెట్టాల్సిందే. ఈ నియోజకవర్గం వారి నాయకత్వంలో తప్పకుండా అన్ని విధాల బాగుపడాల్సిందే, అందులో ఎటువంటి అనుమానం లేదు. బాగుపడి కూడా తీరుతుంది, నాకు కూడా డౌట్ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే వరంగల్ జిల్లా ప్రజలు ఆనాడు ఉద్యమంలో కానీ ఈనాడు సందర్భం వస్తే మొన్న జరిగిన ఉప ఎన్నిక సందర్భంలో కానీ మీరిచ్చిన ప్రేమ ఈ జన్మలో ఏమి ఇచ్చినా కూడా నేను తీర్చుకోలేను. అంత గొప్ప అభిమానాన్ని మీరు చూపెడతా ఉన్నారు. ఎందరో ఎన్నో అవాకులు చెవాకులు బయలునారు, ఎన్నో మాట్లాడినారు. కానీ కరెక్ట్ పందాలో గవర్నమెంట్ పోతా ఉంది. ఇంకా గట్టిగా పనిచేయండి అని చెప్పి వరంగల్లో మొన్న మీరు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. చాలా ధన్యవాదాలు వరంగల్ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దీనికి రిటర్న్గా ఇప్పుడు మీరు ఇచ్చిన పనులు కొన్ని కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు రేపు స్పీకర్ గారు కూడా నాతోనే ఉంటా ఉన్నారు. గ్రామాల వారికి కావాల్సింది ఏంది, రోడ్ల వారికి కావాల్సింది ఏంది, వరంగల్ జిల్లా ప్రత్యేక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏంది మేము ఆల్రెడీ చర్చించినాం. చారి గారు కొన్ని చెప్పినారు. మీకు ఇంకొక శుభవార్త చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో సమైక్య రాష్ట్రంలో పరిపాలకులు ప్రాజెక్టులు తలపెడితే ఇంతకుముందు జగదీష్ రెడ్డి గారు చెప్పినారు, అక్కడ లోపల ఉపన్యాసంలో చెప్పినారు, ప్రాజెక్టులు తలపెడితే మనకు నీళ్లు వచ్చేటట్టు ప్రాజెక్టులు కట్టలే. ఇదే జిల్లా నుంచి మినిస్టర్ ఉండే ఆయన, ఇరిగేషన్ మినిస్టర్ పుణ్యాత్ముడు, దేవాదుల ప్రాజెక్టు కడితే 170 రోజులు నీళ్లు తోడుకోవాలి మనం. వాస్తవానికి ఇవాళ 60-70 రోజులు కూడా తోడుకునే పరిస్థితి లేదు. కట్టిండ్రు కానీ వదిలిపెట్టిండ్రు, దానికి బ్యారేజీ కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ మనం బ్యారేజీ కట్టుకోబోతా ఉన్నాం. భీమ్ గన్పూర్ ఏదైతే ఉందో ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి రెండు మంచి అవకాశం. ఈ నియోజకవర్గం ఈ ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల ప్రాంతాలకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దేవాదల 3rd ఫేజ్ వరకు కూడా రామప్ప ప్రాజెక్టు వరకు పూర్తయింది. రామప్ప నుంచి మన యొక్క గణపురం చెరువు కానీ అట్నే లక్నవరం చెరువు కానీ ₹1 ఖర్చు పెట్టకుండా, ఏ లిఫ్ట్ చేయకుండా కాలువ తవ్వుకుంటే వచ్చి నిండే పరిస్థితి ఉంది. ఆ దేవాదల పైప్లను రామప్ప నింపుకొని దాని ద్వారా గణపూరు, లక్నవరం నింపుకునేటువంటి అవకాశం బ్రహ్మాండంగా ఉంది. గణపూరు చెరువు కింద, లక్నవరం చెరువు కింద 2 పంటలు పండించి చూపిస్తా అని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. మధుసూదనాచారి గారి నాయకత్వంలో ఆ కాలువలు సత్వరమే ఈ నెల లోపలనే శాంక్షన్ చేసి ఈ సీజన్లోనే తవ్వించి వచ్చే సీజన్ నుంచే మీరు బ్రహ్మాండంగా 2 పంటలు పండించుకునే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. వీళ్ళు ప్రచారానికైతే జన్మభూమి కార్యక్రమం చేస్తున్నామని చెప్పి అనవసరపు ఖర్చులు పెడుతున్నారు తప్ప గత 2 జన్మభూమి కార్యక్రమాల్లో ఏవైతే ఇచ్చారో అర్జీలు అవే ఇంతవరకు అప్లోడ్ కాలేదు.